మహబూబ్ నగర్ కార్పొరేషన్ ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతోంది. కానీ మహబూబ్ నగర్ లో బీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని కొంత ప్రభావాన్ని చూపించబోతోంది మిగతా చోట్ల కంటే కూడా. ఇక్కడ 26 నుంచి 30 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 18 నుంచి 22 డివిజన్లలో బీఆర్ఎస్ గెలుస్తుంది. బీజేపీ 6 నుంచి 8 చోట్ల విజయాన్ని సాధిస్తుంది. ఎంఐఎం 2 నుంచి 4, ఇతరులు 0 నుంచి 1 చోట్ల విజయాన్ని సాధిస్తారని చెప్తున్నారు. సో అత్యధిక డివిజన్లను మహబూబ్ నగర్లో కాంగ్రెస్ కైవసం చేసుకుని ఆ కార్పొరేషన్ హస్తగతం చేసుకుంటుందని ఫలితాలు వెలువడుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ ముఖ్యమంత్రి సొంత జిల్లా కూడా. మా ప్రతినిధి శంకర్ అందుబాటులో ఉన్నారు. శంకర్, మొత్తం 5 కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి. అందులో మహబూబ్ నగర్ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని. సో ఎగ్జిట్ పోల్ ఫలితాల తర్వాత అక్కడ నేతల్లో ఎటువంటి అంచనాలు కనిపిస్తున్నాయి? ఎస్, అంటే ఇప్పటికే రోహిత్ మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా జిల్లా పైనే అందరి దృష్టి ఉంది. ఎందుకంటే ఇది సీఎం సొంత జిల్లా. ప్రధానంగా ఇక్కడ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాష్ట్రంలో కొంత మరింత పట్టు సాధించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాంట్లో నూతనంగా ఏర్పడినటువంటి కార్పొరేషన్ లో మొత్తం 60 డివిజన్లలో మొత్తంగా కాంగ్రెస్ కు సంబంధించి 30 నుండి 35 డివిజన్లు సొంతం చేసుకొని కైవసం చేసుకునేందుకు, అంటే పీఠాన్ని కైవసం చేసుకునేందుకు సిద్ధమైంది. మొత్తంగా కాంగ్రెస్ అయితే 30 నుండి 35, బీఆర్ఎస్ 10 నుండి 12 మధ్యలోనే ఉంది. మిగతా బీజేపీ 10 నుండి 12కు చేరుకుంది. ఎంఐఎం 3, ఇండిపెండెంట్లు కొంత ప్రభావం చూపినప్పటికీ పూర్తి స్థాయిలో కార్పొరేషన్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఎందుకంటే సీఎం సొంత జిల్లాతో పాటు ఆయన అధికారంలోకి వచ్చాక మహబూబ్నగర్ జిల్లాలో అభివృద్ధి పనులతో పాటు పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి ఎక్కువగా జిల్లాకు కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ వైపు కొంత ప్రజలు మొగ్గు చూపారు. అధికార పార్టీ కావడంతో కొంత తమకు మేలు జరుగుతుందనే క్రమంలో కూడా గతంలో జరిగినటువంటి అంశాలను, ప్రస్తుతం ఉన్నటువంటి అంశాలను బేరీజు వేసుకున్నటువంటి ఓటర్లు మొత్తం కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపినటువంటి సిచ్యువేషన్. ఇక ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఒక కార్పొరేషన్ మినహాయిస్తే మొత్తం 18 మున్సిపాలిటీలు ఉన్నాయి. 18 మున్సిపాలిటీల్లో కూడా పూర్తిగా కాంగ్రెసే ముందంజలో ఉంది. ఒక ప్రధానంగా అలంపూర్ నియోజకవర్గంలో కొంత అక్కడ స్థానిక ఎమ్మెల్యే విజయుడు ఉన్నాడు. కాబట్టి కొంత బీఆర్ఎస్ కు కొంత పట్టున్నప్పటికీ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోర్ అనేది కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇక కొత్త మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోబోతున్నటువంటి పరిస్థితి. ఇక భూత్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి 10 వార్డుల్లో 7 వార్డుల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసి అక్కడ కూడా ఆ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది. 2 నుంచి 3 స్థానాలకు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ పరిమితం కాబోతుంది. ఇక బీజేపీ ఒక స్థానానికి పరిమితం కాబోతున్న సమయంలో నారాయణపేట జిల్లాలో ప్రధానంగా బీజేపీ ప్రభావం చూపబోతుంది. ఇక్కడ అంగు ఏర్పడే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఎందుకంటే నారాయణపేట జిల్లాకు సంబంధించి నారాయణపేట మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ బీజేపీ శ్రేణి బలంగా ఉండడం వల్ల అక్కడ కొంత బీజేపీ బాగా బలంగా పుంజుకోవడంతో పాటు ఈసారి ఖచ్చితంగా పోటీలో ఉంటుంది అది కూడా. కాబట్టి అక్కడ కూడా కొంత 3 పార్టీల మధ్య కొంత ఆధిపత్య పోరు అనేది నడుస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే వనపర్తి జిల్లాలో సైతం కూడా మొత్తంగా కాంగ్రెస్ ఎడ్జ్ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పంచాయతీ ఎన్నికల్లో కొంత ఇండిపెండెంట్ల గోల అనేది కూడా కాంగ్రెస్ కు తీవ్ర నష్టం చేకూర్చింది. ఎందుకంటే ఇండిపెండెంట్ల సమస్య ప్రధానంగా ఇప్పటికి కూడా దాదాపు 7 నుంచి 8 మంది ఇండిపెండెంట్ల అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి అది కాంగ్రెస్ కొంత నష్టం చేకూరే అవకాశం ఉన్నాయి. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వనపర్తి మున్సిపాలిటీలో పోరు జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి ఒకవైపు విశ్లేషకులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక కొడంగల్లో పూర్తి హవా అంతా కూడా కొడంగల్ ప్రాంతం అంతా కూడా ఆయన సొంత నియోజకవర్గం, ముఖ్యమంత్రి కాబట్టి అక్కడ ఇప్పటికే కొడంగల్ కు సంబంధించి ఓవరాల్ గా కాంగ్రెస్ కైవసం చేసుకోబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పెబ్బేరు మున్సిపాలిటీకి సంబంధించి 12 వార్డులు ఉన్నాయి. ఇక్కడ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు మెగారెడ్డి కూడా ఉన్నారు. ఇక ఓవరాల్ గా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి 18 మున్సిపాలిటీతో పాటు కార్పొరేషన్ లో కూడా కాంగ్రెస్ హవా చెలాయిస్తున్నందుకు కాంగ్రెస్ పూర్తిగా అధికారంలోకి రాబోతుందని చెప్పి విశ్లేషకులతో పాటు కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. మరి 13వ తేదీన ఏం జరగబోతుంది, ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది.